తాడేపల్లి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ రవీందర్ యాదవ్ ఈ కటౌట్స్ ను పెట్టారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీసీసీ చీఫ్ షర్మిల సైతం రాజకీయాలకు అతీతంగా జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ అంశాలపై ఐ న్యూస్ ప్రతినిధి హరీష్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ ఈ రోజు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే సాధారణంగా ప్రతి ఏటా కూడా బర్త్డే సెలబ్రేషన్ జరగడం అనేది పొలిటికల్గా సాధారణంగా జరిగేటువంటి విషయం. కానీ ఈ ఏడాది మాత్రం ప్రత్యేకించి పక్క రాష్ట్రాలకు సంబంధించి అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలతో ఏర్పాటు చేసినటువంటి ఫొటోస్తో జగన్కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం కూడా రాజకీయ వర్గాల్లో కూడా సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కటౌట్కి సంబంధించి పార్టీ కార్యాలయం అంటే పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆపోజిట్లోనే పూర్తిగా రాజకీయాలకి పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అగ్రనేతలు కేటీఆర్, కేసీఆర్తో కూడినటువంటి ఫొటోస్తో ఒకవైపు జగన్ శంఖాన్ని పూరిస్తుండగా ఇంకోవైపు ఇరువురు నాయకులు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఇరువురు నాయకులతో జగన్ ఫోటోలను ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రవీంద్ర యాదవ్ ఈ కటౌట్ని ఏర్పాటు చేశారు. సంక్షేమ ప్రదాత అంటే జగన్ ప్రభుత్వం, జగన్ అంతకుముందు ఆయన పాలనలో 5 ఏళ్ల కాలంలో సంక్షేమానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ప్రజానికం ఆయన సంక్షేమ పథకాలను కూడా టేస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వాటన్నింటినీ కూడా రాజకీయాలకి అతీతంగా భావిస్తూ ప్రజలందరూ కూడా ఆయన శుభాకాంక్షలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కటౌట్ తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది, సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు జరుగుతున్నటువంటి సెలబ్రేషన్స్ అంతకుముందు కూడా ప్రతి ఏటా కూడా సెలబ్రేషన్స్ అనేవి రాజకీయ నాయకులు అనేవి జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఈసారి జరుగుతున్నటువంటి సెలబ్రేషన్స్కి కటౌట్కి ప్రాధాన్యత ఉన్నట్టుగా కనిపిస్తుంది. రాజకీయ వర్గాల్లో ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది? ఈరోజు జననేత జగనన్న జన్మదిన కార్యక్రమాన్ని వీధి వీధిన, వాడవాడన, పల్లె పల్లెన ఏ రకంగా సంబరాలు జరుగుతున్నాయో మనం అందరం చూస్తున్నాం. దేశ విదేశాల్లో కూడా జరుగుతున్నాయి. అలాగే పక్క రాష్ట్రం నుంచి కూడా, తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి వచ్చి తాడేపల్లి పార్టీ ఆఫీస్ ఎదురుగా ఒక కటౌట్, అక్కడ ఉన్న మాజీ సీఎం గారు కానీ ఆయన తనయుడు కానీ వాళ్ళ ఫోటోలు పెట్టి, అలాగే మా జగనన్న ఫోటో పెట్టి ఇక్కడ యాదవ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక కటౌట్ పెట్టడం అన్నది అంటే జగనన్న 5 ఏళ్ల పాలనకి నిదర్శనం. ఇది జగనన్న 5 ఏళ్ల పాలన ఏ రకంగా చేశారు, ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లారు, ఏ రకంగా సంక్షేమ పదంలోకి తీసుకెళ్లారు, ఏ రకంగా మహిళా సాధికారతకి ఆయన కృషి చేశారు అన్నదానికి ఈరోజు దేశ విదేశాల్లో, ఈరోజు ప్రపంచ దేశాల్లో చూస్తున్నాం. ఈరోజు జగనన్న పుట్టినరోజు వేడుకలు ఏ రకంగా చేస్తున్నారు, అలాగే పక్కన తెలుగు రాష్ట్రాల్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ ఏ రకంగా జగనన్న అభిమానులు ఉన్నారో వాళ్ళ అభిమానాన్ని ఏ రకంగా చాటుకున్నారో అన్నది మనం ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా చాలామంది హీరోలు కానీ చాలామంది పెద్దలు కానీ జగనన్నకి ఏ రకంగా వాళ్ళు మేము ఫ్యాన్స్ము, ఒకే ఒకడు, ఆ ఒక్క మగాడు జగనన్న అని ఎంతోమంది గతంలో చెప్పడం చూసాం. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ట్వీట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలని. ఈ రాజకీయాలకు అతీతంగా ఈరోజు జగనన్న పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారంటే ప్రజల్లోన ఆయన ఏ రకంగా ముద్ర వేసుకున్నారో, ఆయన 5 ఏళ్ల పాలన, ఆయన సంక్షేమము, ఆయన అభివృద్ధి ఏ రకంగా ప్రజల గుండెల్లోకి వెళ్ళింది అన్నది ఈరోజు చూడొచ్చు. ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే 1,04,00,000 మంది ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆయన ఒక్క నినాదము, మెడికల్ కాలేజీల గురించి ఒక్క నినాదం వస్తే 1,04,00,000 మంది ఈరోజు బయటకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ మద్దతు ప్రజలు ఎవరికి భయపడకుండా, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎంత బెదిరిస్తున్నా, ఎంత భయపెడుతున్నా, ఎంత అక్రమంగా కేసులు పెడుతున్నా దేనికి భయపడకుండా స్వచ్ఛందంగా ఈరోజు ఇంతమంది ప్రజలు బయటకు వచ్చి జగనన్నకు మద్దతు ఇచ్చారంటే ఈరోజు జగనన్న పాలన, 5 ఏళ్ల పాలన ఏ రకంగా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిడిపోయిందో మనం చూస్తున్నాం. ఈరోజు ఒక క్రిస్మస్, ఒక సంక్రాంతి, ఒక రంజాను, ఆ రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటా జగనన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. DDP 2,70,000 కోట్లు ఈరోజు ప్రజల అకౌంట్లోకి డైరెక్ట్గా అకౌంట్లోకి చేరే విధంగా సంక్షేమం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే 17 నెలల కాలంలోనే 1,66,000 కోట్లు అప్పు చేసి ఎవరి అకౌంట్లోకి వెళ్ళినాయి, ఎవరి జోబిల్లోకి వెళ్ళినాయి కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఈరోజు ఉందేనంటే వాళ్ళ పాలనని వాళ్ళే గుర్తు తెచ్చుకొని, వాళ్ళ మంత్రుల్ని, వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళే కూర్చోబెట్టుకొని తిట్టుకునే పరిస్థితి 17 నెలల కాలంలోనే వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒక ఎత్తు,
మిగతా పాలనంతా ఒక ఎత్తు. మనం చూసుకుంటే కనుక రాజకీయాలు అంటే పాలిటిక్స్ వేరు, బర్త్డేకి సంబంధించి జరిగేటువంటి సెలబ్రేషన్స్ వేరు, రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా చెప్పుకునేటువంటి సెలబ్రేషన్స్లో భాగంగానే ఈ కటౌట్ను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అభిప్రాయపడుతుంది. మొత్తం మీద జగన్ సెలబ్రేషన్స్ రోజు ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ అగ్రనేతలతో ఏర్పాటు చేసినటువంటి కటౌట్ మాత్రం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, తాడేపల్లి.